42% గురించి కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాం. ఎట్లా 42% బిల్లు పాస్ అయ్యి ఢిల్లీ నుంచి గల్లీకి రాదో తప్పకుండా చూద్దామని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేస్తున్నా. మరి మెదక్ జిల్లాలో లింగాయత్ సోదరులు పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరూ కూడా హాజరైనరు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మాట్లాడమంటే ఇప్పుడు వద్దు అని అంటున్నారు కాబట్టి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరి మా ఒడ్డెర మారాన్న రాష్ట్ర నాయకుడు కరెక్ట్ 1.5 మినిట్ మాట్లాడాలని కోరుతా ఉన్నా. అంటే నేను ఇటు దిక్కు చూడంగానే అందరు అడుగుతారు, ఇటు దిక్కు చూడంగానే అడుగుతారు. ఇప్పుడు ఇటే చూస్తాను నేను. జై బీసీ. మరి బీసీ కుల సంఘ నాయకులకు, మరి జాగృతి నాయకులకు, మరి యూపీఎఫ్ నాయకులకు, మరి అలాగే మాట్లాడినందుకే నోటీస్ పంపించాడు. మరి అది రావడానికి మరి 3 రోజులు పడుతున్నా కానీ ఆయన మా ఒడ్డర్లై మరి అసైన్ భూములు మరి లాక్కొని అతను పట్ట చేయించుకోవడం, వాళ్ళ పాప పేరు మీద వాళ్ళ భార్య పేరు మీద చేసుకోవడం, మరి 26 ఎకరాలు మరి 26 కుటుంబాలు రోడ్డు పాలు చేసిన ఘనత మరి ఆయనకుంది. మరి ఆయన ఏ విధంగా చేసుకున్నాడని చెప్పేసి ఈ వేదిక మీద మరి ఆ ఎంపీ గారికి నేను సూటిగా ప్రశ్న వేస్తున్నాను. మరి ఆయన మీద కేసు వేసినా పర్వాలేదు కానీ ఒడ్డర్లకు ఎక్కడ అన్యాయం జరిగిందనుకో నేను అక్కడనే మరి అదే ఆ విలేజ్లో పోయి నేను ధర్నా చేస్తానని చెప్పేసి ఈ వేదిక మీద తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నిజానికి ఆ ఎంపీ గారు అంటే నేను లాయర్ని నోటీస్ పంపుతాను బెదిరిస్తాడు. నువ్వు నోటీస్ పంపితే భయపట్టోళ్ళు ఎవరు లేరు. ఒక్క విషయం గుర్తుపట్టుకోవాలి, మీరు మాట్లాడాల్సిన చోట పార్లమెంట్లో బీసీల గురించి మాట్లాడండి అని ఎంపీ గారిని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే మీరు ఏదైతే అక్రమంగా ఒడ్డర్ల భూమిని లాక్కున్నారో దాన్ని తప్పకుండా తిరిగి ఇవ్వాలి, దాని మీద ఎంక్వైరీ చేయాలని కూడా అధికారులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మా కవిత మేరు గారు ఒక్క నిమిషం మాట్లాడాలని కోరుతున్నాం.